హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవలపర్ ఇన్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్, తర్వాత ఫాంట్స్, టెక్స్ట్ అలైన్ అండ్ టెక్స్ట్ కలర్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ అనేది చూస్తాము. తర్వాత మనం ఒక వెబ్ పేజ్ అనేది మనం డెవలప్ చేస్తాము. వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం ఒకసారి HTML ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. HTML బేసిక్ సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం టైటిల్లో ఏదైనా ఒక నేమ్ ఇద్దాము. డెవలపర్ ఇన్ తెలుగు అని ఇద్దాము. డెవలపర్ ఇన్ తెలుగు అని ఇచ్చాం కదా. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి సేవ్ చేసి ఇది రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. దానికి మీరు Ctrl+S అని నొక్కండి, ఆటోమేటిక్గా ఇందులోకి తీసుకెళ్తుంది. ఎక్కడ సేవ్ చేస్తున్నాను అంటే నేను ఇది డెస్క్టాప్ మీద వివేకానంద్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సేవ్ యాజ్ టైప్ని చేంజ్ చేయాలి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంటుంది, అందులోకి చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను దీని నేమ్ వెబ్ పేజ్ 1 అని ఇస్తున్నాను. వెబ్ పేజ్ 1 అని ఇచ్చాను. సో మనం ఒకసారి సేవ్ చేద్దాం. తర్వాత ఒకసారి అది రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. మనం ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు వెబ్ పేజ్ 1 అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇది ఇక్కడ డెవలపర్ ఇన్ తెలుగు అని వచ్చింది. సో ఇది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయాలంటే మనకు బాడీ సెక్షన్లో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఒక యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. యాట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి స్టైల్ అని చెప్పుకున్నాము. స్టైల్లో మనం ఏదైనా ఇస్తే, అంటే దానికి సంబంధించిన యాట్రిబ్యూట్ వాల్యూ ఇస్తే అది రిప్రజెంట్ చేసి మనకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం స్టైల్ అనే తర్వాత ఈక్వల్ టు తీసుకొని ఇన్వర్టెడ్ కామర్స్ తీసుకోవాలి 2. తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది రాయాలి. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మాట్లాడుతున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాశాను. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏదో ఇచ్చే ముందు మనం కోలన్ అనే సింబల్ని తీసుకోవాలి. కోలన్ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ మనకు అందులో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ అనేది టెస్ట్ చేస్తున్నాను. బ్లాక్ అనేది తీసుకున్నాను. సో ఇది రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో రన్ అవుతుంది, అంటే మనకు అవుట్పుట్ అనేది అదే వర్క్ అవుతుంది. సో మనం స్టైల్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది. తర్వాత ఫాంట్స్ గురించి తెలుసుకోవాలి. ఫాంట్స్ గురించి తెలుసుకునే ముందు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, H1 అనేది హెడ్డింగ్ ఉంటుంది. ఒక హెడ్డింగ్ రాద్దాం. హెడ్డింగ్ తర్వాత మనం ఫాంట్స్ గురించి తెలుసుకున్నాం. H1 అనేది తీసుకున్నాం. హెడ్డింగ్ ఏంటి అంటే మనం ఈ H1 అనేది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం Ctrl+S కొట్టాను. డెవలపర్ ఇన్ తెలుగు అనేది మనకు వెబ్ పేజ్లో వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. అంటే మనం అక్కడ టెక్స్ట్ కలర్ ఇవ్వలేదు కదా, అది డిఫాల్ట్గా మనకు టెక్స్ట్ కలర్ అనేది వస్తలేనట్టుంది. ఇక్కడ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసేద్దాం. ఒకసారి గ్రీన్ అని ఇద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో డెవలపర్ ఇన్ తెలుగు అనేది కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఫాంట్స్ గురించి తెలుసుకోవాలి. ఫాంట్స్ గురించి తెలుసుకోవాలంటే ఫాంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేవి మనకు ఫాంట్స్ కదా, అంటే ఇవి డిఫరెంట్ స్టైల్స్లో వీటిని మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది వెబ్ పేజ్లో. ఇది మీకు అంత నీట్గా అనిపించకపోతే వేరే స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫాంట్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, అవి చాలా ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అంటే కర్సివ్ అని, టైమ్స్ న్యూ రోమన్ అని, రోబోటో, తర్వాత ఫ్యాంటసీ, చాలా ఉంటాయి. మోనోస్పేస్ అని చాలా ఉంటాయి. అందులో మనకి ఇష్టం వచ్చింది రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడ H1కి అనేది మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని స్టైల్ అనేది అప్లై చేద్దాం. ఒకసారి ఇక్కడ స్టైల్ అనేది తీసుకోండి. మళ్ళీ మనకి ఎక్కడ కావాల్సి అక్కడ తీసుకోవచ్చు ఈ యాట్రిబ్యూట్ అనేది. ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఇస్తున్నాను అంటే నేను ఇక్కడ మోనోస్పేస్ ఇస్తున్నాను. Ctrl+S కొట్టాను. తర్వాత ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా ఉంది కదా, ఏమైనా చేంజ్ అవుతుంది? చేంజ్ అయ్యింది, అబ్జర్వ్ చేసారా? సో మనం కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేస్తాం. తర్వాత మనం తెలుసుకోబోయేది ఏంటంటే టెక్స్ట్ కలర్. ఇంతకుముందు చూసాం కదా, మనం టెక్స్ట్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఇచ్చి మన తర్వాత మన టెక్స్ట్ అనేది కనిపించదు. అంటే డిఫాల్ట్గా టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మనం ఆ బ్లాక్ కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం దాన్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ మోనోస్పేస్ తర్వాత సెమీకోలన్ ఇవ్వాలి. కోలన్ కాకుండా సెమీకోలన్, అంటే కొత్తగా ఇంకొకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి సెమీకోలన్ ఇచ్చి కలర్ అని జస్ట్ కలర్ అని టైప్ చేయండి. కలర్ అని టైప్ చేసి
మళ్ళీ కోలన్ ఇవ్వండి. కోలన్ ఇచ్చి ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ఏంటి, మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ అనేది తీసుకుంటున్నాను. కంట్రోల్ S కొట్టండి. తర్వాత వెబ్ పేజ్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, అంటే మన కలర్ అనేది మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది ఎక్కడ అంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం టెక్స్ట్ కలర్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు డెవలపర్ ఇన్ తెలుగు అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, నాకు ఇక్కడ మధ్యలోకి రావాలి, లేకపోతే ఇటు లాస్ట్కి రావాలి రైట్ సైడ్ అన్నప్పుడు ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం మనం. అదేంటి అంటే టెక్స్ట్ అలైన్ అంటాం. దాన్ని టెక్స్ట్ అలైన్ అని ఇస్తే మనకి ఎక్కడ కావాల్స్తే అక్కడ, అంటే టెక్స్ట్ అలైన్ అని ఒకసారి ఇచ్చి చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెమికోలన్ తీసుకోవాలి. టెక్స్ట్ అలైన్ అని ప్రాపర్టీని తీసుకుంటున్నాం. టెక్స్ట్ అలైన్ అని తీసుకున్న తర్వాత కోలన్ ఇవ్వండి. కోలన్ ఇచ్చి ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి, ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే డిఫాల్ట్గా అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ అని కొట్టాలి. తర్వాత మిడిల్లో కావాలంటే సెంటర్ అని, తర్వాత రైట్ సైడ్ కావాలంటే రైట్ అని కొట్టాలి. మనకు కావాల్సిన సెంటర్ కాబట్టి నేను సెంటర్ అని కొడుతున్నాను. సెంటర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు కంట్రోల్ S కొట్టాను. తర్వాత మనం వెబ్ పేజ్ని ఒకసారి చూద్దాం. వెబ్ పేజ్లోకి వెళ్ళి చూస్తే సెంటర్లోకి వచ్చింది. సో మనకు వర్క్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్. ఫస్ట్ ఇప్పటివరకు మనం ఏమేమి తెలుసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి తెలుసుకున్నాం, ఫాంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం, మనం ఒక టెక్స్ట్కి కలర్ని ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకున్నాం, జస్ట్ ఓన్లీ టెక్స్ట్ వరకు. తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే టెక్స్ట్ ఏ విధంగా అలైన్మెంట్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ డెవలపర్ ఇన్ తెలుగు అనే దాని కింద, లేకపోతే దాని మీద, లేకపోతే ఓవర్ ద, అంటే డెవలపర్ ఇన్ తెలుగు అనే మధ్యలో లైన్ రావాలనుకుంటున్నాను, అంటే ఇట్లా కొట్టివేసినట్టు, అంటే దానికి ఒక టెక్స్ట్ మనం రాయాల్సి ఉంటుంది. దాని పేరే మనం టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ అని తీసుకున్నాం. టెక్స్ట్ డెకరేషన్ తీసుకుంటే ఇక్కడ కాలమ్ తీసుకోండి. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ ఓవర్ ద లైన్, అండర్ ది లైన్, తర్వాత లైన్ త్రూ. అంటే ఓవర్ ద లైన్ అంటే లైన్ మీద ఒక, అంటే టెక్స్ట్ మీద ఒక లైన్ వస్తుంది. తర్వాత అండర్ ది లైన్ అంటే టెక్స్ట్ కింద ఒక లైన్ వస్తుంది. తర్వాత లైన్ త్రూ అంటే లైన్ మనకు ఇది టెక్స్ట్ మీదనే ఒక లైన్ వస్తుంది. డిఫరెంట్గా అప్లై చేస్తుందాం. ఓవర్ ద లైన్ అని కొడదాం ఒకసారి. ఓవర్ లైన్ కొడదాం. ఓవర్ లైన్ అక్కడ వచ్చింది చూసారు కదా, ఓవర్ లైన్ కొట్టాను. ఇప్పుడు మనకు దీని పైన రావాలి, టెక్స్ట్ పైన ఒక లైన్, అంటే టెక్స్ట్ పైన ఒక లైన్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా. తర్వాత ఇంకొకటి ఏముంది, మనకు అండర్ లైన్ అని ఉంది. అండర్ లైన్, అండర్ 3 ఉంటాయని చెప్పాను. అండర్ లైన్ అంటే కింద రావాలి, ఆ టెక్స్ట్కి కింద ఒక లైన్ రావాలి, కింద వచ్చింది. ఇప్పుడు లైన్ త్రూ అంటే మనకు టెక్స్ట్ మీదనే ఒక లైన్ అనేది రావాలి. లైన్ త్రూ ఇక్కడ వచ్చింది, మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. రిఫ్రెష్ చేస్తే లైన్ త్రూ వచ్చింది. సో ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాపర్టీస్ ఇప్పటివరకు విన్నారు కదా, ఒకసారి మన అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి. ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆ వెబ్ పేజ్ని అనేది డెవలప్ చేస్తాం. సో లాస్ట్కి మీకు నేను హోంవర్క్ కూడా ఇస్తాను, అసైన్మెంట్, అది కూడా చేయాలి మీరు. అది చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. ఫైనల్ వెబ్ పేజ్ మనకు కావాల్సింది, ఫైనల్ వెబ్ పేజ్ ఇది. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్లో ఒక ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉండాలి. తర్వాత టెక్స్ట్ కలర్ అనేది వైట్ కలర్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు డెవలపర్ ఇన్ తెలుగు అనేది ఫస్ట్ హెడ్డింగ్, సెకండ్ హెడ్డింగ్. ఇక్కడ డెవలపర్ ఇన్ తెలుగు ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది అండర్లైన్లో రావాలి. సో మనం దీనికి ఏ విధంగా చేయాలనేది ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది డెవలపర్ ఇన్ తెలుగు అనేది సెంటర్లో కావాలి. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉంది కదా, బ్లాక్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ అయిపోద్ది ఒక వర్క్. బ్లాక్ కంట్రోల్ S కొట్టాను. అది రన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం, వర్కౌట్ అవుతుందా లేదా. బ్లాక్ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే డెవలపర్ ఇన్ తెలుగు అనేదానికి ఇక్కడ లైన్ త్రూ ఇది ఏం లేదు కదా. డెవలపర్ ఇన్ తెలుగు అనేది కలర్ ఏముంది, వైట్ కలర్లో ఉంది. ఫాంట్ ఇవన్నీ ఒకసారి నేను డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంది, అది టెక్స్ట్ అనేది సెంటర్లో ఉంది. కోలన్ తర్వాత సెంటర్ అని ఇచ్చాను. తర్వాత ఇంకొకటి ఏముంది, కలర్ ఏముంది, వైట్ కలర్లో ఉంది. చూసారా, అంటే మిడిల్లోకి వచ్చింది, మనకు టెక్స్ట్ కలర్ అనేది వైట్ వచ్చింది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం రావాలి, మనకు దాని కింద ఒక పేరాగ్రాఫ్ వచ్చింది, డెవలపర్ ఇన్ తెలుగు ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది. సో మనం ఆ పేరాగ్రాఫ్ రావాలంటే ఏం చేయాలి, ట్యాగ్ను తీసుకోవాలి. పి అనే ట్యాగ్ని తీసుకొని పేరాగ్రాఫ్ని రన్ చేద్దాం.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం మనం. వస్తుందా లేదా అనేది ఇక్కడ ఏం అర్థమైతలేదు, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఇచ్చాము, అదే డిఫాల్ట్గా టెక్స్ట్ కలర్ అనేది బ్లాకే ఉంటుంది. సో మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా స్టైల్స్ అనేది అప్లై చేయాలి. స్టైల్లో టెక్స్ట్ కలర్ అనేది ఇస్తున్నాను, నేను టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నాను. ఒకసారి రన్ అవుతుందో లేదో చూద్దాం. రన్ అవ్వట్లేదు, అసలు ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఇస్తున్నాం కదా, ఇక్కడ మిస్టేక్ చూసారా, టెక్స్ట్ కలర్ ఇస్తున్నాం కాబట్టి మనం టెక్స్ట్ కలర్ అని తీసుకోవద్దు, జస్ట్ కలర్ అని తీసుకోవాలి, అప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. సో మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి, నేను మిస్టేక్ చేశాను. సో మన ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది, కానీ మన సెంటర్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నాం, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ తీసుకొని మనం దాన్ని సెంటర్లోకి చేసేద్దాం, సెంటర్ అనేది చేద్దాం. కంట్రోల్-S కొట్టండి, కంట్రోల్-S కొట్టి తర్వాత దీన్ని రిఫ్రెష్ చేయండి, సెంటర్లోకి వచ్చేస్తుంది. సెంటర్లోకి వచ్చింది, కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒరిజినల్ వెబ్ పేజ్లో చూస్తే మన వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంది, కానీ ఒరిజినల్ వెబ్ పేజ్లో ఇక్కడ ఇది సెంటర్లో ఉంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ తర్వాత అనేది ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కింద ఉంది. అంటే మనం ఇక్కడ ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే అది కిందికి వస్తుందంటే ఒక బ్రేక్ ట్యాగ్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాం. ఇక్కడ యూజ్ చేస్తే అది కిందికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను నేను, ఇక్కడ BR అని చేస్తున్నా. దీనికి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఇది ఎందుకంటే ఇది సింగిల్ ట్యాగ్ కాబట్టి. సో ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి అంటే ఒరిజినల్ పేజ్లో దాని కింద అండర్లైన్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకు అండర్లైన్ అనేది ఏ విధంగా రాయాలంటే, ఏ విధంగా రావాలి అంటే ఇక్కడ మనం ప్రాపర్టీ అనేది ఇంకొకటి యాడ్ చేద్దాం. ఏంది, టెక్స్ట్ డెకరేషన్ అనేది యాడ్ చేద్దాం. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం, టెక్స్ట్ డెకరేషన్ అంటే ఓవర్ ది లైన్, అండర్ ది లైన్. కంట్రోల్-S పెట్టండి, తర్వాత మనకు కావాల్సింది వస్తుందా లేదా అనేది చెక్ చేయండి. ఇప్పుడు అండర్లైన్ లేదు అక్కడ, ఇప్పుడు సో ఇక్కడ అండర్లైన్ వచ్చింది. అండర్లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడ వరకు అయిపోయింది, part 1 అనేది చేసేసాం. తర్వాత ఇంకా ఇప్పుడు part 2 ఉంది, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ముందు మనకి ఇక్కడ ఒక అండర్లైన్ ఉంది, టోటల్గా అండర్లైన్ ఉంది. ఈ అండర్లైన్ రావాలి, ఏ విధంగా రావాలి, అది హారిజంటల్గా అండర్లైన్ ఉంది. సో మనం హారిజంటల్ రూల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలి. కంట్రోల్-S కొట్టాను, ఇప్పుడు హారిజంటల్ లైన్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. హారిజంటల్ లైన్ అనేది వచ్చింది. ఈ part 1 అయిపోయిన తర్వాత మనం part 2లోకి వచ్చేద్దాం. part 2 ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సేమ్, నేను దీన్నే మొత్తం టోటల్గా కాపీ చేస్తున్నాను, కానీ మీరు ఆ విధంగా చేయకండి, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అనేది కాదు. కంట్రోల్ ఇక్కడ H1 వరకు ఉంది కదా, కంట్రోల్-C అని తీసుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోల్-V. మనకి ఇక్కడ H1 అనేది ఏముంది అంటే, ఇవన్నీ ఒకసారి డిలీట్ చేసుకోండి. H1 అనేది ఏముంది అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది చేద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది రావాలి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది రావాలి, వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. వెబ్సైట్లోకి వెళ్ళాం, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని వచ్చింది, కానీ ఇక్కడ ఉండాల్సింది మనకి ఈ టెక్స్ట్ కాదు, మనకు ఏదో ఒక టెక్స్ట్ ఉంది, అది దాన్ని చూద్దాం ఏముంది అనేది. HTML, CSS, JavaScript, React అనేది ఉంది. అవి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి, మళ్ళీ దానికి నెంబర్స్ ఉన్నాయి. సో మనం దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ రావాలి, మనకు ఆ టెక్స్ట్ అనేది ఈ విధంగా రావాలి. కింద అండర్లైన్ అనేది సేమ్. ఇక్కడ నేను ఒక ప్రాపర్టీ అనేది డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి టెక్స్ట్ డెకరేషన్ని నేను డిలీట్ చేస్తున్నాను. టెక్స్ట్ డెకరేషన్ని మీరు కూడా డిలీట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఏం తీసుకున్నామంటే ఈ పేరాగ్రాఫ్లో HTML, CSS, JavaScript అంటే ఫస్ట్ది HTML. సో మనం దీన్ని అనేది అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఉంటుంది, కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇది అనేది ఇట్లా HTML తర్వాత నెంబర్ 2 CSS అనేది ఈ విధంగా సైడ్కి వస్తున్నాయి, అంటే ఇట్లా సీక్వెన్స్లో వస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే
HTML కింద CSS రావాలి, CSS కింద జావాస్క్రిప్ట్ రావాలి, దాని తర్వాత రియాక్ట్ అనేది రావాలి. సో మనకి ఇక్కడ రాలేదు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 4 అనేది యూజ్ చేయాలి. బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తే BR అని ఇక్కడ HTML తర్వాత రాయాలి, CSS పక్కన రాయాలి, ఇవంతా రాయాలి. ఇదంతా రాయకుండా మనం ఒక చిన్న మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం ప్రీ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది అని. సో ఈ విధంగా మనం పేరాగ్రాఫ్ ముందే ఇస్తున్నాం కాబట్టి ఈ పేరాగ్రాఫ్ కంటే ముందే డిఫైన్ చేయాలి. దాన్ని ముందే డిఫైన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి ఎక్కువైంది. తర్వాత ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కాకపోతే మనకు ఇక్కడ ఏముంది, ఈ డెవలపర్ ఇన్ తెలుగు అనేది కొంచెం థిక్ కలర్లో ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ మనం డిజైన్ చేసిన దాంట్లో డిఫరెంట్గా ఉంది. ఇది దీనికి పెద్ద తేడా లేదు. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది ఏ విధంగా ఉందో డెవలపర్ ఇన్ తెలుగు అనేది కూడా ఆ విధంగా ఉంది. కాకపోతే దాన్ని హైలైట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీస్ అని యూజ్ చేయాలి. ఏది H1 కాబట్టి డెవలపర్ H1కి సంబంధించి కాబట్టి అది అక్కడ మాత్రమే మనం దాని స్టైల్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది తీసుకుంటాను. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేయొచ్చు అని. అందులో చాలా ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏదో ఒకటి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మోనో స్పేస్ని యూజ్ చేస్తున్నాను. Ctrl+S కొట్టండి. తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఓకే, అంటే ఇంకా చిన్నగా అయింది. మోనో స్పేస్ కాకుండా వేరేది ఏదైనా ట్రై చేద్దాం. మోనో స్పేస్ కాకుండా ఏదైనా ట్రై చేద్దాం కొత్తగా. సాన్స్ సెరిఫ్ అని ఇంకొకటి ఉంటుంది. సాన్స్ సెరిఫ్. Ctrl+S కొట్టాను. తర్వాత ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనకు ముందు ఈ విధంగా ఉంది. తర్వాత ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం. సో ఇది హైలైట్ అయింది. సో మన ఒరిజినల్ పేజీలో కూడా ఆ విధంగానే ఉంది. డెవలపర్ ఇన్ తెలుగు అనేది కొంచెం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే హైలైట్లో ఉంది. సో మనకు కూడా ఆ విధంగానే వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నవి ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే బ్యాక్గ్రౌండ్స్ కలర్ ఎట్లా అప్లై చేసేయాలని తెలుసుకున్నాం. తర్వాత టెక్స్ట్ అలైన్ని ఏ విధంగా సెంటర్కి, తర్వాత ఏ విధంగా లాస్ట్కి తీసుకుపోవాలి అంటే దాని అలైన్మెంట్ని ఏ విధంగా చేయాలని తెలుసుకున్నాం. తర్వాత కలర్స్ని ఫాంట్స్కి కలర్స్ని ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకున్నాం. తర్వాత దాని స్టైల్స్ని అంటే ఫాంట్ ఫ్యామిలీని ఏ విధంగా చేంజ్ చేయాలి మనకు కావాల్సిన స్టైల్ అనేది తెలుసుకున్నాం. ఇంకేం తెలుసుకున్నాం, మనం ఓవర్లైన్ రావడానికి టెక్స్ట్ డెకరేషన్, అండర్లైన్ రావడానికి, తర్వాత లైన్ త్రూ రావడానికి అని యూజ్ చేసుకుంటామని తెలుసుకున్నాం. ఈ విధంగా మనం చాలా తెలుసుకున్నాం. సో మీరు ఈ క్లాస్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వెబ్ పేజ్ని డెవలప్ చేయండి. తర్వాత నేను ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చేసి అప్పటికి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పటికి రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో నేను మీకు అసైన్మెంట్ ఇస్తానని చెప్పాను కదా. అసైన్మెంట్ ఏంటి అంటే నేను ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఇది. అంటే ఈ విధంగా రావాలి, మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా రావాలి. మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత రాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.